సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. So hey, hello guys, how are you all? Hope you all are absolutely rocking and welcome back to our channel GVR Films in Telugu. So ee roju manam అనుకోకుండా ఒక బ్లాగ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ సెటప్ చూస్తున్నారు కదా మీరు, దిస్ ఈజ్ నాట్ ఏ మామూలుగా రెగ్యులర్గా మనం యూజ్ చేసే హెల్మెట్ మౌంట్ కాదు, చిన్ మౌంట్ కాదనమాట. సో ఈసారి నేనైతే ఒక ఎక్స్పెరిమెంట్ లా చేస్తున్నాను. ఐఎమ్ యూజింగ్ మై చెస్ట్ మౌంట్ అనమాట హిమాలయన్ మీద. సో హిమాలయన్ మీద చెస్ట్ మౌంట్ ఎట్లుంటుంది అని అయితే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం జనరల్గా సిటీలో తిరిగేటప్పుడు హాఫ్ ఫేస్ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. వేరే మనం మోటో బ్లాగింగ్ హెల్మెట్ మన చిన్ మౌంట్ ఉన్న హెల్మెట్ పెట్టుకోవాలనుకుంటే ఫుల్ హెల్మెట్, అది కొద్దిగా మళ్ళీ ట్రాఫిక్లో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, స్వెట్ వస్తూ ఉంటుంది. సో అట్లా ఉంటుంది కదా కొద్దిగా ఇబ్బందిగా, అందుకని హాఫ్ ఫేస్ హెల్మెట్ పెట్టేసుకుంటే మనం చెస్ట్ మౌంట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట కెమెరాని. సో ఈ వీడియోలో నేను అదే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆబ్వియస్గా నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకు అర్థమైపోతుంది, తెలుస్తుంది ఎట్లుంటుంది ఏంటి అని చెప్పి. కాకపోతే ఇప్పుడు మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, మీ ఒపీనియన్ కూడా తెలుస్తుంది అనమాట నాకు ఎలా ఉన్నది ఏంటి అని చెప్పి. సో దట్ నెక్స్ట్ టైం నుంచి హాఫ్ ఫేస్ హెల్మెట్ పెట్టుకుని మోటో బ్లాగ్ అట్లా చేయొచ్చు, లేకపోతే మనకి రెగ్యులర్గా యాజ్ యూజువల్ ట్రెడిషనల్ వేలో ఫుల్ ఫేస్ హెల్మెట్కి మనం చిన్ మౌంట్ పెట్టుకుని చేస్తాం కదా, సో అట్లనే కంటిన్యూ చేసేద్దాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను రామ్కోటి వెళ్తున్నాను. మీరు నా ప్రీవియస్ బ్లాగ్ చెక్ చేస్తుంటే నేను మీకు రామ్కోటి వెళ్ళినప్పుడు యాక్సరీస్ ఏవైతే ఇన్స్టాల్ చేయించాను, ఫాగ్ లైట్స్ ఒకటి అండ్ దెన్ హ్యాండిల్ బార్ రేజర్స్ ఒకటి, ఈ రెండు అయితే ఇన్స్టాల్ చేయించడం జరిగిందనమాట. సో దాంట్లో మనకి ఫాగ్ లైట్స్ దగ్గర ఒక చిన్న డిస్టర్బెన్స్ లాగా అయిందనమాట. ఎందుకంటే మనకి లెఫ్ట్ క్లాంప్ రైట్ క్లాంప్ వచ్చేసి రెండు ఫాగ్ లైట్స్వి, అవి ఏంటంటే మనకి రెండు దొరకలేదనమాట, రైట్ సైడ్ దొరకలేదు. సో ఏం చేశారంటే పెద్ద ఫరక్ ఏం ఉండదు అన్న ఉద్దేశంతో రెండు లెఫ్ట్ క్లాంప్సే ఫిక్స్ చేయడం జరిగిందనమాట, రైట్ సైడ్ కూడా. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఫోకస్ అనేది రోడ్డు మీద ఉండట్లేదు, రైట్ సైడ్ ఫాగ్ ల్యాంప్ అది కంప్లీట్గా ఇట్లా పైకి ఆకాశంలోకి కొడుతుందన్నమాట. సో మనకి అది యూజ్ అయితే ఉండదు 100%. సో మన రాజుబాయికి ఫోన్ చేసి చెప్పగానే తను ఏమన్నాడంటే యాజ్ యూజువల్ అప్పుడు మాట్లాడుకుంది కూడా అదే లాస్ట్ బ్లాగ్లో మనం అక్కడ ఫాగ్ లైట్స్ ఫిక్స్ చేయించినప్పుడు, ఏంటంటే అది వెతుకుతాను దొరికినప్పుడు మీకు కాల్ చేస్తానని చెప్పాడు. సో అదేవిధంగా ఈరోజు 2 సార్లు ఫాలో అప్ చేయడం జరిగింది నేను కూడా. సో మనకి ఏంటంటే ఆ ఫాగ్ లైట్ రైట్ సైడ్ క్లాంప్ కూడా దొరికేసింది. సో రమ్మన్నాడు, నౌ వీఆర్ గోయింగ్ దేర్. వెళ్ళిపోయి మనకి ఫాగ్ లైట్ ప్రాపర్ క్లాంప్స్ అనేవి ఇన్స్టాల్ చేయించేద్దాము. అండ్ ఇప్పుడైతే సెటప్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ప్రస్తుతానికి. అండ్ ఇంకో విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే మనకి ఫాగ్ లైట్స్ మీద డెడికేటెడ్ ఒక వ్లాగ్ చేయమని చెప్పి చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి. సో ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో నేను ప్రీవియస్ వీడియో చెక్ చేయండి బ్రో, మీరు జస్ట్ టైటిల్ చూసి వీడియో థంబ్నెయిల్ చూసి మీరు నాకు క్వశ్చన్స్ అడగడం అది కరెక్ట్ కాదు. మీకు వీడియో మొత్తం చూస్తే మీకు కామెంట్ చేసే అవసరం కూడా ఉండదు అనమాట యాక్చువల్గా చెప్పాలనుకుంటే. ఎందుకంటే నేను దాంట్లో ప్రతి వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేసేస్తాను, మనకి ఎక్కడ దొరుకుతాయి, ఏది బెస్ట్ ప్రైస్, ఎక్కడికి వెళ్తే డిస్కౌంట్ దొరుకుతాయి. సో ఇవన్నీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు ఒకవేళ వీడియో స్కిప్ చేసి చూసినా, లేకపోతే కనుక వీడియో జస్ట్ టైటిల్ థంబ్నెయిల్ చూసి క్వశ్చన్స్ కామెంట్ పెట్టడం కానీ, సో అదంతా మళ్ళీ డబుల్ వర్క్ అవుతుంది అనమాట నాకు. ఎందుకంటే నేను ఆ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఉంటాను మీరు అడిగే విషయాలు. సో ఒకసారి మీరు అవి చెక్అవుట్ చేయండి, వీడియోస్ కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరికేస్తుంది అనమాట. అండ్ గైస్ మీరు నా ప్రీవియస్ బ్లాగ్ చూస్తుంటే దాంట్లో హిమాలయన్ ఒక ప్రాబ్లం అయితే మెన్షన్ చేయడం జరిగింది నేను. అదేంటంటే మనకి కింద స్వింగ్ ఆర్మ్ దగ్గర నుంచో లేకపోతే రేర్ షాక్ అబ్జర్వర్ దగ్గర నుంచో కొద్దిగా కీస్ అండ్ స్క్వీకింగ్ సౌండ్ అయితే వస్తుందని చెప్పి నేను చెప్పాను అనమాట. సో దాంట్లో మనకి తర్వాత నేను సొల్యూషన్ పెట్టిన తర్వాత కూడా మనకి రిప్లై ఏమొచ్చిందంటే అది జస్ట్ గ్రీసింగ్ ప్రాబ్లం అన్నది, మీరు గ్రీసింగ్ చేస్తే సరిపోతుంది అక్కడ అని చెప్పి చెప్తున్నారు అనమాట. కాకపోతే గ్రీసింగ్ ఈజ్ ఎ గుడ్ థాట్, అది మంచి సొల్యూషనే. కాకపోతే దానికంటే అది యూజ్ చేసే అవసరం లేకుండానే మనం ఏంటంటే కంప్లీట్గా వాటర్ వాష్ చేంజ్ చేసి WD-40 అనేది యూజ్ చేసేసాము. సో మనకి ఏంటంటే ఆ స్క్వీకింగ్ నాయిస్ అనేది సెట్ అయిపోయింది, స్క్వీకింగ్ నాయిస్ అనేది రావట్లేదు అనమాట. ఇప్పుడు నేనైతే ఆల్మోస్ట్ 40 to 50 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఇప్పటికి కూడా నాకేం ఆ స్క్వీకింగ్ సౌండ్ అనేది రావట్లేదు అనమాట. సో నాకు తెలిసి మనం అప్పుడప్పుడు అట్లా రప్చర్ అయ్యే ఏరియాస్లో మనం ఏంటంటే కొద్దిగా WD-40 అనేది అప్లై చేసుకుంటుంటే బెటర్ అనమాట. WD-40 అని అప్లై చేయొచ్చు, లేకపోతే ఒకసారి చైన్ స్ప్రే ఉంటుంది కదా, ఆ చైన్ స్ప్రే కొట్టేసినా కానీ మనకి ఆ లూబ్రికేషన్ అనేది ఉంటుంది అనమాట. మనకి టైం దొరికినప్పుడు సర్వీసింగ్ ఇచ్చినప్పుడు బైక్ కంప్లీట్గా గ్రీసింగ్ చేయించుకున్నా కానీ ప్రాబ్లం అయితే మళ్ళీ రాదు. అంతేగాని కొన్ని వీడియోస్లో చూపించినట్టు కంప్లీట్గా స్వింగ్ ఆర్మ్ ఓపెన్ చేసి రేర్ టైర్ ఓపెన్ చేసి, సో అదే మన పర్మనెంట్ సొల్యూషన్ ఏమో తెలియదు, కానీ మనకి మాత్రం WD-40 తోటి ప్రాబ్లం అయితే రిజాల్వ్ అయిపోయింది, సెట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే. సో గైస్ మనం మొత్తానికి రామ్కోటి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, మీకు ఇక్కడ దొరకని బైక్ అంటూ ఉండదు, దొరకని స్పేర్ పార్ట్ అంటూ ఉండదు. ఇక్కడ వేరే షాప్లో ట్రై చేద్దాం అనుకున్నా కానీ డెఫినెట్గా ట్రై చేయొచ్చు, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. కాకపోతే మీరు వాళ్ళకి కొద్దిగా జెన్యూన్ పార్ట్స్, జెన్యూన్ స్పేర్స్ అవి అమ్ముతారనే నమ్మకం ఉండే షాప్లో అయితే మీరు
ఆర్డర్ చేయండి. సో దట్ మనకి ఏంటిదంటే రెగ్యులర్గా ప్రాబ్లం రాకుండా ఒకేసారి ప్రాబ్లం అనేది ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఇంకో విషయం నేను చెప్తుంది ఏంటంటే, మీకు ఎప్పుడైనా కానీ చిన్న ప్రాబ్లం రాగానే మీరు వెళ్ళి దాని రిజల్యూషన్ అనేది చూసుకోండి. లేకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి, దాని కాకుండా మళ్ళీ మనం దానికి రిలేటెడ్ ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు 10 రూపాయలతో మనకి సొల్యూషన్ దొరికే ప్రాబ్లం ఉన్నప్పుడు మనం అది నెగ్లెక్ట్ చేసుకుని మళ్ళీ దాన్ని 100 రూపాయలు చేసుకోవడం ఎందుకు? సో అట్లాంటప్పుడు ఏమనుకుంటారంటే మెయింటెనెన్స్ పెరిగిపోతుందని చెప్పి ఆలోచిస్తారన్నమాట. కాకపోతే మనకి ఎప్పుడైతే ఇనిషియల్గా మనకి ఎప్పుడైతే ప్రాబ్లం అనిపించిందో అట్లాంటప్పుడే మీరు వెళ్ళి ఒకసారి ఆ వెహికల్ అనేది రెక్టిఫై చేయించుకుంటే ప్రాబ్లము సో మీకు సెట్ అయిపోతుంది అనమాట. పీరియాడిక్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ టైం మీరు సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు ఏమైనా వెళ్ళినప్పుడు కానీ మీ కంప్లైంట్స్ అనేవి పెద్ద ఏమి ఉండవు. సో దట్ ఏంటంటే మనకి వెహికల్ కూడా పర్ఫెక్ట్ షేప్లో మెయింటైన్ అవుతుంది అనమాట. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better believe in your mind, cause it's everything. You can mold, shape, find almost anything. All it takes is some time and some clarity to find. సో వేస్ మనకి వర్క్ అయితే అయిపోయింది అనమాట కంప్లీట్గా. చూస్తున్నారు కదా, దిస్ ఇస్ కంప్లీట్ సెటప్ అయిపోయింది. కాకపోతే ఈ ఫాగ్ లైట్స్ ఒక్కటి నేను కొద్దిగా యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో యాంగిల్ అడ్జస్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. నేను ఒక డెడికేటెడ్ బ్లాగ్ అయితే చేస్తాను ఈ ఫాగ్ లైట్స్ మీద. సో అండ్ హ్యాండిల్ బార్ రేజర్స్ గురించి కూడా అడుగుతున్నారు మన వాళ్ళు. మోస్ట్ ప్రాబ్లీ నేను దాని గురించి కూడా డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఎందుకంటే మనకి రిక్వెస్ట్లు ఎన్ని ఎక్కువ వస్తే దాన్ని బట్టి నాకు ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. సో అందుకే మీకు ఏమన్నా క్వైరీస్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ చేసి చెప్పమని నేను రిక్వెస్ట్ చేస్తాను అనమాట మిమ్మల్ని. సో గైస్ ఈ వీడియోలో చూశారు కదా, మనకి కంప్లీట్ ఫాగ్ లైట్ సెటప్ అయితే పర్ఫెక్ట్లీ ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఫర్ ది పాస్ట్ ఫ్యూ వీడియోస్ మనం ఏంటంటే మంచి లాంగ్ రైడ్కి నేను ఏంటంటే ప్రిపరేషన్ అనేది జరుగుతుంది అనమాట. స్టెప్ బై స్టెప్ ఒక వ్లాగ్ బై వ్లాగ్ మనం ఏంటంటే మంచి గట్టి లాంగ్ రైడ్కి అయితే ప్రిపరేషన్ రెడీ అవుతుంది. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ మంచి వ్లాగ్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అవర్ ఛానల్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో గైస్ ఈ వీడియోలో నేను మీకు చెప్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్ ఇదే అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ అందుతుంది. అండ్ నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వీడియో అని చెప్పి. అండ్ ఈ పర్టికులర్ వ్యూ ఎలా ఉంది, చెస్ట్ మౌంట్ వ్యూ ఎలా ఉంది అని మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చుతుందో నచ్చట్లేదో నాకైతే అర్థమవుతుంది అనమాట దానివల్ల. సో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి సో దట్ నాకు అర్థమవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి సో దట్ నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. సో దాట్ బీయింగ్ సెట్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్. Love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up, it's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better believe in your mind, cause it's everything.